ఎన్నో కేసెస్ ట్రీట్ చేసి ఉంటారు, అంటే మీరు బాగా ఛాలెంజింగ్గా అనిపించింది లేదంటే మీకు బాగా కాంప్లికేటెడ్గా అనిపించిన కొన్ని కేసెస్ మాకు ఎక్స్ప్లెయిన్ చేస్తారా? మోస్ట్ కాంప్లికేటెడ్ ఏంటంటే పోస్ట్ ఎంవిడి కేసెస్ అమ్మ. అంటే ఆల్రెడీ సర్జరీ అయిపోయి మా దగ్గరకు వస్తారనమాట. సో నార్మల్గా ఎప్పుడైనా చూడండి ట్రీట్మెంట్ పద్ధతుల్లో ఫస్ట్ టైం ట్రీట్మెంట్ అనేది సింపుల్గా ఉంటుంది. ఎనీథింగ్ సెకండ్ టైం చేస్తున్నప్పుడు కొంచెం కాంప్లికేటెడ్గా ఉంటుంది, ఎస్పెషలీ ఆపరేటెడ్ అయిన కేసు. ఒక పేషెంట్ వైజాగ్ నుంచి వచ్చారు, ఆయనకు ఆల్రెడీ 2 times సర్జరీ అయిపోయింది. సర్జరీ అయినప్పుడల్లా 1 or 2 months 3 months ఇంప్రూవ్మెంట్ వచ్చి మళ్ళీ పెయిన్ వస్తుంది. ఫస్ట్ టైం రేడియో ఫ్రీక్వెన్సీ చేసినప్పుడు ఆల్మోస్ట్ 2 years వరకు పెయిన్ లేదనమాట, మళ్ళీ రీసెంట్గా పెయిన్ వచ్చింది. సో అలాంటి వాళ్ళకి మళ్ళీ సెకండ్ టైం చేస్తే మంచి రిలీఫే వచ్చింది. కానీ వీళ్ళకి ఏంటంటే ఎంత ట్రబుల్లో ఉంటారంటే మాకే బాధ అనిపిస్తుంది అనమాట. ఏంటంటే సో అండ్ ఎప్పుడైనా ఇనీషియల్ ఫస్ట్ రేడియో ఫ్రీక్వెన్సీ చేయడం ఈజీ అనిపిస్తుంది, సెకండ్ టైం అంటే మా ఎంవిడి తర్వాత అయినా లేకపోతే కొందరికి ఆల్రెడీ రేడియో సర్జరీ ఫస్ట్గా చేసుకొని వస్తారు, వాళ్ళకి అవుట్కమ్స్ అనేది మనకి 90% కాకపోయినా 60-65% వరకు రిలీఫ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి.